ఓం నమో వెంకటేశాయ. విరించనాదివందన విరించ ముఖ్యనందన గోవింద గోవింద. విరించనాదివందితం వికాసి పద్మనేత్రకం విశాలభావమాగతం విచక్షణం విపద్ధరం విరాగమానసాంగణే విరాజితం విశోధకం విరుద్ధవస్తువర్జితం విశారదం నమామ్యహం అని బృందావనగతగో బృందావన పరసానందాగ్రజహిత సన్నందాత్మజవరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం నిర్విఘ్న పరిసమాప్తికై గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్రా త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. 14వ అధ్యాయం పూర్తయింది. అఘాసుర సంహారం పూర్తయింది. అఘాసుర సంహారం తర్వాత బ్రహ్మగారు రావటమైంది. ఆయన వచ్చి పరీక్ష చేద్దామనుకుని భంగపడటమైంది. ఆ పరమాత్మ యొక్క వ్యాపకత్వం స్ఫుటీకరించటం అనే పని కూడా పూర్తయింది. ఇదైన తర్వాత ఏం జరిగింది, కథాక్రమంలో ఏ విధంగా ముందుకెళ్ళింది అనే విషయాన్ని 15వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. తతశ్చ పౌగండవయశ్రితౌ వ్రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతౌ సఖిభిః సమం పదైః బృందావనం పుణ్యమతీవ చక్రతుః అని ప్రారంభించి, తతశ్చ ఈ వ్యవహారాలు ఇలా సాగుతూ ఉండగా, ఒకదాని వెంట ఒకటి నడుస్తూ ఉండగా, పౌగండ వయశ్రితౌ. పౌగండవయ ముందే చెప్పుకున్నట్లుగా 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఉండేటువంటి వయస్సు, 6, 7, 8 అలా వయస్సు రాకుండా వల్లగా వస్తోంది. పౌగండ వయశ్రితౌ వ్రజే బభూవతు. ఇలాగే వ్రజంలో బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పెరుగుతూ వచ్చారు. ఇంతవరకు వాళ్ళని దూడలు కాచడానికి మాత్రమే అనుమతిస్తూ వచ్చారు పెద్దవాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు దూడలు ఆడుకుంటూ ఉంటాయి, అవి మేత పెద్దగా మేయక్కర్లేదు, మేసారో లేదో చూసుకోక్కర్లేదు, ఓ మనిషి చుట్టూ ఉంటే అవి ఆడుతూ ఉంటాయి, తిరిగితే వాటికి కూడా బలము సంతోషంగా ఉంటాయి. పశువులు అందులో ఆవులు సహజంగా బయట తిరగటానికి ఎక్కువ ఇష్టపడతాయి. వాటిని కట్టేయటం అనేది అంత వీలైన వ్యవహారం కాదు. వాటికి అన్ని సందర్భాల్లోనూ వాటిని తిప్పటం సులభమయ్యే పని కాదు. కానీ కొంచెం సున్నితమైన జంతువులే, కానీ తిరగడం కొంచెం ఇష్టం. కాబట్టి దూడల్ని కూడా తిప్పేద్దాము అనే ఉద్దేశ్యంతో, వాటి తిండి పెద్దగా అవసరం లేదు కాబట్టి, మేత ఎక్కువ మేయక్కర్లేదు కాబట్టి ఈ పిల్లలు వాటిని చూసుకోగలరు, మేత మేసినా మేయకపోయినా ఇంటికి తెచ్చేయగలరు, జాగ్రత్తగా చూసుకోగలరు అనుకుని వాళ్ళని వత్సపాలురు కింద అంతవరకు అంగీకరించారు పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కాస్త వయసు వచ్చింది, 9 ఏళ్ళు కూడా వచ్చినాయని అనుకుందాం, 8, 9 ఆ ప్రాంతాల వయసు వచ్చింది అనుకుందాము. అందువల్ల తౌ పశుపాల సమ్మతౌ బభూవతు. వ్రజంలో ఉండేటువంటి
పెద్దలందరూ కలిసి వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా పెద్ద పిల్లలు అయ్యారు, వీళ్ళని మనం నమ్మచ్చు, కాస్త వయస్సు కూడా పెరిగింది, బలం కూడా వచ్చింది పిల్లలకి, వీళ్ళని ఆవులను కాచటానికి మనం అనుమతించవచ్చు అని అనుకున్నారు. పశుపాల సమ్మతవు బభూవతు అంటే వీళ్ళిద్దరినీ కూడా మనం పశుపాలకులుగా ఒప్పుకోవచ్చు అని అనుకున్నారు. అలాగే ఈ విషయాన్ని ఆల్రెడీ చాలా కాలంగా పశువులను మేపుతూ వస్తున్నటువంటి పెద్దలందరూ ఆలోచించి నిర్ణయించుకున్నారు పశుపాల సమ్మతవు. దాంతో వీళ్ళకి అసలు ఇదే లేకుండా పోయింది. గాశ్చారయంతవు. ఇంతవరకు వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. వ్రజం నుంచి ఎక్కువ దూరం వెళ్ళకూడదు, బృందావనంలో కంటికి కనిపించేటట్లు ఉండాలి, దూరం దూరంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరగకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈ రెస్ట్రిక్షన్స్ కాస్త తగ్గినాయి. దాంతో వీళ్ళు గాశ్చారయంతో సఖిభి ఆవుల్ని కాచే మిష మీద ఇంకా బృందావనంలో విచ్చలవిడిగా తిరిగారు. స్నేహితులతో కలిసి బృందావనంలో విచ్చలవిడిగా తిరిగారు. బృందావనంలో విచ్చలవిడిగా తిరగటం అంటే ఏంటి అంటే సఖిభిస్సమం పదై బృందావనం పుణ్యమతీవ చక్రతు. ఆ బృందావనాన్ని అతి పుణ్యప్రదేశంగా మార్చేశారు. ఎక్కడ చూసినా సరే ఆ బృందావనంలో బలరామకృష్ణుల యొక్క అడుగులు పడని ప్రదేశమే లేదు అన్నంత స్థాయిలో దాన్ని పుణ్యవంతంగా మార్చేశారు. ఎక్కడ చూసినా సరే ఇక్కడ తిరిగి ఎక్కడైనా సరే ఆ బలరామకృష్ణుల యొక్క అడుగుజాడలు ఉండి తీరాలి. ఏదో కాలక్రమేణా మట్టి కప్పేసిందేమో కానీ వాళ్ళ అడుగులతో పుణ్యప్రదేశం కాని ఇంచు భూమి కూడా ఆ బృందావనంలో లేకుండా పుణ్యం అతీవ చక్రతు పుణ్యవంతమైన ప్రదేశంగా మార్చేశారు. అక్కడ జపాలు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా, దానాలు చేసుకున్నా, భజనలు చేసుకున్నా ఏమీ లేదు అని ఆ శ్రీకృష్ణుడి ధ్యానం చేస్తున్నా సరే తర్వాత వాళ్ళకి చాలా పుణ్యం కలిగేటట్లు, చాలా సిద్ధి కలిగేటట్లు ముందుగానే నిర్ణయించుకుని దాన్నంతా తొక్కి పెట్టారు. తతశ్చ పౌగండవయశ్రితౌ వ్రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతౌ సఖిభిః సమం పదై బృందావనం పుణ్యమతీవ చక్రతు అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఈ నిర్ణయం అంతా పెద్దవాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడు కూడా ఈ రోజు నుంచి ఆవుల్ని కాయవచ్చు అని నిర్ణయం తీసుకున్న రోజుని కార్తీక శుద్ధ అష్టమి అని అంటారట. ఆ అష్టమికి అందువల్లనే గోపాష్టమి అని పేరు. ఆ రోజు నుంచే శ్రీకృష్ణుడు గోపాలకుడుగా మారాడు. అంతవరకు వత్సపాలకుడుగా ఉండేవాడు కాస్త గోపాలకుడు కింద మారాడు అని అంటారు. పద్మపురాణంలో దాని తాలూకు ఉల్లేఖం ఒకటి ఉంది. శుక్లాష్టమి కార్తికేతు స్తుతా గోపాష్టమి బుధై తద్దినాద్ వాసుదేవోభూత్ గోప పూర్వంతు వత్సప అని అక్కడ వాక్యం. కార్తీక శుద్ధ అష్టమి వరకు ఆయన వత్సపాలుడు, కేవలం వత్సపాలకుడే. ఆ రోజు నుంచి ఆయన గోపాలకుడు అయ్యాడు. అందువలన దానికి గోపాష్టమి అని పేరు. కార్తీక శుద్ధ అష్టమి. ఆ కార్తీక శుద్ధ అష్టమి రోజు ఈ నిర్ణయం జరిగింది. నిర్ణయం జరిగిన దగ్గర నుంచి ఈ బలరామకృష్ణులు బృందావనమంతా కలయబడి తిరిగి ఆ బృందావనాన్ని పవిత్రం చేసిందే. అందులోనూ తన్మాధవో వేణుముదీరయన్వృతో గోపైర్గృణద్భిస్వయశో బలాన్వితః పశూన్ పురస్కృత్య పశవ్యమావిశత్ విహర్తు కామః కుసుమాకరం వనం. కార్తీక శుద్ధాష్టమి వచ్చింది అంటే అష్టమి దాటింది పోని కొన్ని రోజులు వెళ్ళాడు. అప్పటికి వర్షాలు పడి బాగా నీళ్లు నిండి ఉన్నాయి, చక్కగా నీళ్ళన్నీ బాగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. వర్షాలు ఆగిపోయినాయి. అంతవరకు అడవంతా కూడా వర్షాలకి కొంచెం దెబ్బతిని ఉంది. వర్షాలు పడితే అడవి అటువైపు చిగుళ్ళు లేక అటు పూలు లేక ఒక రకంగా దెబ్బతిని ఉంటుంది. నీళ్లని సంగ్రహించుకుంటుంది కానీ ఈ చిగుళ్ళు అలాగే పూలు లేక దెబ్బతిని ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వనమంతా కూడా మళ్ళీ చిగిర్చి మళ్ళీ పూలు పూచి చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని చూస్తూ తన్మాధవ ఆ బృందావనాన్ని మాధవుడు ప్రవేశించాడు. వేణుముదీరయన్ అక్కడ వేణుగానం చేస్తూ తిరిగాడు. వృతో గోపై తన చుట్టూ ఎప్పుడు క్షణం కూడా విడిచిపెట్టకుండా మిగతా గోపాలకులు ఉంటూనే ఉన్నారు. ఎప్పుడు క్షణం కూడా విడిచిపెట్టట్లేదు. వాళ్ళేమీ ఒక క్షణం ఆయన్ని స్మరించుకుని రెండో క్షణం వేరే వ్యవహారాల్లో పడిపోయే వాళ్ళు కాదు, ఆ స్థాయి వాళ్ళు కాదు. ఆయన్నే అంటిపెట్టుకుని ఆయనతోనే మా జీవితం అని కలయబడి ఉండేవాళ్ళు. వృతో గోపై. పోనీ కూడా ఉన్నారు అంటే ఉత్తునే కూర్చుంటారా? లేదు. గృణద్భి స్వయశో బలాన్విత.
ఆ గోపాలకులందరూ ఈయన చేసిన మంచి పనులని, ఈయన వాళ్ళని రక్షించడాన్ని, వాటిని గురించి చెప్తూనే ఉన్నారు. ఆయన కీర్తిని గురించి చెప్తూనే తిరుగుతున్నారు. ఈయనకే చెప్తున్నారు. ఈయనకే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకేమి శాస్త్రాలు తెలియవు, ఏం తెలియవు, కానీ ప్రత్యక్షే గురవస్తుత్యాహ అనే నియమం తెలిసిన వాళ్ళు గురువుల్ని ప్రత్యక్షంగా స్తుతి చేయాలి. ఈయన వచ్చినవాడు భగవంతుడంటే సాక్షాత్తు గురువే, లేదా పరమాత్మ అంటే గురువే. కాబట్టి గురువుని ప్రత్యక్షంగా స్తుతి చేసుకుంటూ, ఈ నియమం తెలియకపోయినా వాళ్ళ స్వభావ సిద్ధంగానే వాళ్ళు స్తుతి చేసుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. గృణద్భిస్వయశ బలాన్విత, దానికి తోడు బలరాముడు కూడా ఉండనే ఉన్నాడు. పశువుని పురస్కృత్య, పశువుల్ని ముందు పంపించాడు, వెనకాల తాను జాగ్రత్తగా కాపలాగా ఉన్నాడు. పశవ్యం ఆవిశత్, పశువులకి చాలా హితంగా మారింది అనుకున్నాం కదా వనమంతా కూడా, బృందావనమంతా కూడాను. అప్పుడే దెబ్బతిని ఉన్న వనమంతా కూడా మళ్ళీ చిగిర్చి, మళ్ళీ గడ్డి మొలకలు బాగా మొలిచి, గడ్డి బాగా బలపడి గట్టిగా ఉంది. మరీ వేసవి కాలంలో గడ్డి మొలిచినట్లు అని కాదు, ఈ వర్షాలు పూర్తయిన తర్వాత గడ్డి తిరిగి మళ్ళీ మొలుస్తుంది కదా, అలా చక్కగా మొలిచి ఉంది. పశవ్యం ఆవిశత్ విహర్తు కామ కుసుమాకరం వనం. ఇంత పూలు పూచి ఉన్న వనం ఉంటే ఇందులో మనం తిరక్కపోతే ఎట్లాగా అని అనుకున్నవాడు కాస్త ఆ వనంలోకి ప్రవేశించి అడుగడుక్కి తిరగాలి, ప్రతి చెట్టుని చూడాలి, ప్రతి పువ్వుని చూడాలి, ప్రతి చిగురిని చూడాలి అని లోపలికి వెళ్ళి తిరగడం మొదలెట్టాడు. తన్మాధవో వేణుముదీరయన్ వృతో గోపైర్గృణద్భిస్వయశో బలాన్విత పశూన్ పురస్కృత్య పశవ్యమావిశత్ విహర్తు కామ కుసుమాకరం వనం. ఆ వనమంతా కూడా ఈ వర్షాకాలం పూర్తయిన తర్వాత పూలు పూచి మొత్తం ఒక కుసుమాల తాలూకు, పువ్వుల తాలూకు గనిలాగా ఉంది. ఎక్కడ చూసినా పువ్వే, ఏ చెట్టుకు చూసినా పువ్వే అన్నట్టుంది. పూల గనిలా ఉంది. అలాంటి పూల గని లాంటి వనంలోకి ఆయన ప్రవేశించాడు. అది ఎలా ఉంది ఆ వనం అంటే, తన్మంజు ఘోషాలి మృగద్విజాకులం మహన్మనః ప్రఖ్యపయ సరస్వత వాతేన జుష్టం శతపత్రగంధిన నిరీక్ష్యరంతుం భగవాన్ మనోదధే. ఆ బృందావనమంతా కూడా మంజు ఘోషాలి మృగద్విజాకులం, సన్నటి శబ్దం చేసే మంజు ఘోషం, మృదువైన శబ్దం చేసేటువంటి అలి తుమ్మిదలతో నిండి ఉంది. అలాగే మృదువైన శబ్దాలు చేసేటువంటి మృగాలు, ఆయా జింకలు మొదలైనటువంటి జింకలు, దుప్పులు లాంటి మృగాలతో, మంచి మృగాలతో, సాధు మృగాలతో నిండి ఉంది. మరి క్రూర మృగాలైతే అవే మృదువైన స్వరాలు చేయవు కదా. పులి అంటే గాండ్రిస్తుందే తప్ప మృదువుగా మ్యావ్ అందు కదా. కాబట్టి మృదువైన శబ్దాలు చేసే క్రూరం కానటువంటి జంతువులతో నిండి ఉంది. మృదువైన శబ్దాలు చేసేటువంటి కోయిల లాంటి మంచి మంచి పక్షులతో నిండి ఉంది. ఈ సమయానికి కోయిల శబ్దం చేయకపోవచ్చు, కానీ మిగతా చిలకలు లాంటివి శబ్దం చేసే పక్షులు చాలా ఉన్నాయి, వాటితో నిండి ఉంది. ఇది కాక ఆ శబ్దాలు అలా వినిపించడం మాత్రమే కాకుండా మహన్మనః ప్రఖ్యపయ సరస్వత వాతేన జుష్టం శతపత్రగంధిన, చాలా మందరంగా గాలి వీస్తోంది. ఆ గాలి చల్లగా వీస్తోంది. చల్లగా ఎందుకు వీస్తోంది? ముందే అనుకున్నాం కదా, వర్షాకాలము, వర్షం చక్కగా పడింది, నీరంతా నిండి ఉంది. ఎక్కడెక్కడ నీళ్ళు నిండి ఉండాలో అక్కడంతా నీళ్లు నిండి ఉన్నాయి. కాబట్టి సరస్వత, ఆ నీటి మీద నుంచి ప్రవహించిన గాలి మందరంగా వీస్తోంది. ఆ బృందావనంలో చల్లటి గాలి వీస్తోంది. చల్లటి గాలి ఎందుకు వీస్తోంది అంటే, గాలి మందరంగా వీచే గాలి, అప్పటికే వర్షాలు బాగా పడ్డాయి, నీరంతా నిండి ఉంది అని అనుకున్నాం కదా, ఆ నీటి మీదుగా ప్రవహించి వస్తోంది. పయస్సరస్వత వాతేన జుష్టం, చక్కటి నీరు కలిగినటువంటి సరస్సుల మీద నిల్వ నీటి మీద నుంచి అలా గాలి అలా ప్రవహిస్తూ మందరంగా ప్రవహిస్తూ లోపలికి వెళ్ళిన వాళ్ళకి సుఖం కలిగిస్తోంది. అందులోనూ ఆ నీరేమీ సామాన్యంగా లేదు. నీరు చూస్తే ఎలా ఉందంటే మహన్మనః ప్రఖ్యపయ అన్నట్టుంది. మహాత్ముల యొక్క మనస్సులాగా చాలా స్వచ్ఛంగా ఉంది ఆ నీరు. వర్షాలు పడి నీరు తేరుకుంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. వాల్మీకి గారి మాటల్లో చెప్పాలంటే రమణీయం పవిత్రాంబు సన్మనుష్య మనోయథ అన్నట్లుంది. ప్రసన్నాంబు, రమణీయం ప్రసన్నాంబు,
రమణీయం, చూడ్డానికి అందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. ఎలా ఉందంటే సన్మనుష్య మనోయథ, సత్పురుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ప్రసన్నంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మహన్మనః ప్రఖ్యంపయ, మహాత్ముల యొక్క మనస్సు స్వచ్ఛంగా ఉన్నట్లుగా ఈ పయస్సు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అలాంటి స్వచ్ఛమైన సరస్సుల గుండా వాయువు ప్రవహిస్తూ వస్తోంది. వాతేన జుష్టం, మంద్రంగా వీస్తోంది. దీనికి తోడు ఆ సరస్సుల్లో తామరపూలు పైకి లేచినాయి. వర్షాకాలంలో అయితే తామరపూలు మునిగిపోతాయి. మళ్ళీ కార్తీక మాసం దాటింది కదా, అందువల్ల తామరపూలు పైకి లేచినాయి. ఆ తామరపూల మీదుగా గాలి వీచేసేసరికి శతపత్రగంధిన తామరపూల వాసన కూడా వస్తుంది. ఒకవైపు సువాసన, చక్కటి చల్లటి స్పర్శ, ఆ స్పర్శ కూడా నిదానంగా ఉండే మంద్రంగా ఉండే స్పర్శ, దానికి తోడు కలకూజితాల యొక్క వినికిడి. వీటన్నిటినీ చూసి నిరీక్ష్య రంతుం భగవాన్ మనోదధే, అంతవరకు పరిపూర్ణుడుగా ఉండేటువంటి అంతటి పరమాత్మ కూడా ఈ ప్రకృతి సిద్ధమైన అందాలని చూసి కాసేపు మనం కూడా ఈ సౌందర్యాన్ని అనుభవిద్దాము అని అనుకున్నాడు. ఏ విషయాలు ముందు పెట్టినా సరే లెక్క చేయనటువంటి ఆ పరమాత్మే, ఆ నిర్గుణుడే, ఆ పరిపూర్ణుడే, ఆ అఖండానంద స్వరూపుడే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి అంశాలని చూసి ఇందులో మాత్రం మనం సంతోషంగా కాసేపు గడపవలసిందే అని అనుకుని సంతోషంగా గడపడానికి లోపలికి వెళ్ళిపోయాడు. తన్మంజు ఘోషాలి మృగద్విజాకులం మహన్మనః ప్రఖ్య పయస్సరస్వత వాతేన జుష్టం శతపత్రగంధినా నిరీక్ష్య రంతుం భగవాన్ మనోదధే. అదేంటి అంతటి పరమాత్మే ఇంత వనంలోకి ప్రవేశించాలి, దీన్ని అనుభవించాలి, ఆనందం అనుభవించాలి అని అనుకున్నాడా అంటే కారణాలు వరుసగా తెలుస్తాయిలేండి. సతత్ర తత్ర ఆరుడ పల్లవశ్రియా ఫలప్రసూనోరుభరేణ పాదయో స్పృశచ్చిఖాన్ వీక్ష్య వనస్పతీన్ముదా స్మయన్నివాహ అగ్రజమాదిపూరుష. లోపలికి ప్రవేశించాడు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళాడు. కూడా బలరాముడు ఉండవలసిందే, కూడా మిగతా గోపాలకులందరూ ఉండవలసిందే, అందరూ కలిసే ఉన్నారు. కానీ ఈయన ఉన్నాడని చెప్పుకోవడమే. లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఈయన అనుకున్న దానికంటే అందంగా ఉంది. తత్ర ఎక్కడ చూసినా సరే అరుణ పల్లవశ్రియ, వర్షాకాలానికి దెబ్బతిన్న చెట్లన్నిటికీ మళ్ళీ చిగుళ్ళు వచ్చినాయి. ఆ చిగుళ్ళు ఎర్రగా ఉన్నాయి. అరుణ పల్లవ శ్రియ, ఎర్రని చిగుళ్లతో ప్రతి చెట్టు అందంగా ఉంది. అరుణ పల్లవ శ్రియ. ఫల ప్రసూన, వర్షాకాలానికి దెబ్బతిన్నటువంటి మొగ్గలన్నీ, అప్పుడు బాకీ ఉన్న మొగ్గలన్నీ ఇప్పుడు మళ్ళీ మొగ్గలన్నీ చెట్లకు వచ్చినాయి. ఆ మొగ్గలన్నీ పూచేసినాయి. పూచేసేసరికి మొత్తం చెట్టంతా, ప్రతి చెట్టు కూడా పూలతో నిండిపోయింది. ఆ పూలతో పాటుగా ఈ పళ్ళ చెట్లు ఉంటాయి కదా, పళ్ళ చెట్లకి, ఆ కాలంలో వచ్చే పళ్ళ చెట్లకి పళ్ళు కూడా వచ్చినాయి. మరి మామిడి చెట్టు అలాంటివి పళ్ళు రావనుకోండి ఆ సమయంలో, కానీ ఈ మిగతా చెట్లకి ఏదో సీతాఫలాలు ఈ సమయంలో వచ్చే ఉంటాయి కదా, ఆ సమయంలో పళ్ళు వచ్చే చెట్లన్నిటికీ పళ్ళు కూడా చక్కగా కాచినాయి. దాంతో ఫల ప్రసూన, ఒకవైపు పళ్ళు మరొక వైపు పూలు బాగా విచ్చలవిడిగా కాచేసేసరికి ఉరుభరేణ, చెట్టుకి భరించలేనంత భారం తయారైంది. ఆ భరించలేని భారంతో కొమ్మలన్నీ కూడా వంగిపోయినాయి. ఎంతగా వంగిపోయినాయి అంటే ఉరుభరేణ పాదయోహో స్పృశచ్చిఖాన్, కొమ్మల తాలూకు చివర్లు ఈ చెట్ల తాలూకు పాదాలని స్పృశిస్తున్నట్లుగా, చెట్ల తాలూకు వేళ్ళని లేదా కాండంలో ప్రథమ భాగాన్ని స్పృశిస్తున్నట్లుగా ఉంది. ఉరుభరేణ పాదయోహో స్పృశచ్చిఖాన్ వీక్ష్య వనస్పతీన్. అలా చెట్లున్నాయి. ఆ చెట్లన్నిటినీ చూసి ఆ వనస్పతీన్ వీక్ష్య ఈయన ముదా సంతోషించాడు. ఎంతగా సంతోషించాడంటే తనను తాను మరిచిపోయి, మరిచిపోయి స్మయన్, నవ్వుతూ, స్మయన్నివాహాగ్రజం ఆదిపురుష, అంతటి ఆదిపురుషుడు అంతటి వాడే తన అన్నగారితో ఇలా అన్నాడు. ఆదిపురుష, ఇలాంటి సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడు, ఇలాంటి సృష్టిల్ని ఎన్నో చేసినవాడు, ఆయన కూడా ఈ సౌందర్యానికి మైమరిచిపోయాడు, ప్రకృతి సౌందర్యానికి మైమరిచిపోయాడు. ఎందుకంటే ప్రకృతి సౌందర్యం చూస్తే దాన్ని పాడు చేయాలని అనుకునేవాడు కాడు కదా ఆయన. అందువల్ల ఆయన సహజంగానే మైమరిచిపోయాడు.
ప్రకృతి సౌందర్యం అంటే దాన్ని ఇలా పాడు చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నా వాళ్ళకి పెద్దగా ఆనందం కలక్కపోవచ్చు. ఈయన పాడు చేసేవాడు కాదు కదా, ఈయన కర్త కదా, క్రియేటర్ కదా. అందువల్ల దాన్ని చూసి అందాన్ని చూసి మైమరిచిపోయాడు. మైమరిచిపోవటంలో నవ్వుతూ తన అన్నగారితో మాట్లాడాడు. చాలా అందమైన మాటలు మాట్లాడాడు. సతత్ర తత్రారుణ పల్లవ శ్రియా ఫల ప్రసూరోరుభరేణ పాదయో స్పృశచ్చిఖాన్ వీక్ష్య వనస్పతీన్ముదా స్మయన్నివాహ అగ్రజమాదిపూరుష. శ్రీభగవానువాచ అహో అమీ దేవవరామరార్చితం పాదాంబుజంతే సుమనః ఫలార్హణం నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యైతరుజన్మ యత్కృతం అని మొదలుపెట్టి మాట్లాడాడు. అహో అన్నగారు చాలా ఆశ్చర్యంగా ఉందండి. దేవ, ఓ బాగా వెలిగిపోయే బలరాముడా, చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవ వరామరార్చితం పాదాంబుజంతే సుమనః ఫలార్హణం నమంతి అమి. ఈ చెట్లన్నీ ఇలా వంగి ఉన్నాయి కదా, ఎందుకు వంగినాయి అని ఆలోచిస్తే నీ పాదాలకి నమస్కారం చేయడానికి వంగినట్లున్నాయ్యా, అంత అందంగా ఉన్నాయి. అసలు నీ పాదాలకు నమస్కరించడానికే అవి వంగినాయ్యా. పాదాంబుజంతే నమంతి, అది వరామరార్చితం. నీ పాదాంబుజం సామాన్యమైందా? శ్రేష్ఠులైన దేవతలే అర్చించవలసినటువంటి పాదం కదా, అలాంటి పాదాంబుజానికి నమస్కరించడానికి ఈ చెట్లన్నీ వంగినాయ్యా. సుమనః ఫలార్హణం, వంగేటప్పుడు నీలాంటి వాడు వస్తే, దేవతలకే పూజ్యుడైన వాడు కనుక నీ దగ్గర వస్తే వాడికి ఉత్తి చేతులతో దండం పెడితే ఏం మర్యాదగా ఉంటుంది? రిక్తపాణిర్న పశ్యేత్తు రాజానం దైవతం గురుం అని ఒక శాస్త్రవాక్యం ఉంది. ఆ శాస్త్రవాక్యం ప్రకారం గురువుల దగ్గరికి, దేవతల దగ్గరికి, రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి నీలాంటి వాడు దేవతలకే దేవత అంతటి వాడు వస్తే ఉత్తి చేతులతో ఎలా దండం పెడతాము అని పూలు పళ్ళు తీసుకుని మరీ దండం పెడుతున్నట్టున్నాయ్యా. సుమనః ఫల అర్హణం. సుమనః అంటే పూలు, ఫలాలు, వీటిని పూజా సామగ్రిగా తీసుకుని, అర్హణం అంటే పూజా సామగ్రిగా తీసుకుని నమంతి. అందులోనూ ఉపాదాయ శిఖాభిర్హి, తమ కొమ్మల చివర్లతో, అంటే మనం చేతుల చివర్లతో తీసుకున్నట్లుగా, నెత్తి మీద పెట్టి తీసుకున్నట్లుగా ఉపాదాయ శిఖాభి, తల వంచి ఇలా సమర్పిస్తున్నాయ్యా. ఎందుకు చేస్తున్నాయి అని ఆలోచిస్తే ఆత్మనః తమోపహత్యై, తమ పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలన్నీ పోవాలి అని చేస్తున్నాయ్యా. పాపాలు ఎందుకుంటాయి చెట్లకి అంటే తరుజన్మ యత్కృతం. తరుజన్మ, చెట్టు ఎంత అందంగా ఉన్నా సరే చెట్టుగా పుట్టడం అనేది పాపం తాలూకు ఫలితమే కదా. అందువల్ల ఈ చెట్టుగా పుట్టడం అనేది ఏ పాపానికి ఫలితమో ఆ పాపం పోవాలి అనే ఉద్దేశంతో నీకు నమస్కరిస్తున్నాయ్యా అని అన్నగారితో ఈ తమ్ముడు శ్రీకృష్ణుడు అన్నాడు. అహో అమీదేవ వరామరార్చితం పాదాంబుజంతే సుమనః ఫలార్హణం నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యై తరుజన్మ యత్కృతం అని చాలా గొప్పగా అన్నాడు ఈ మాటలన్నీను. ముందు మొదటిగా ఆలోచించుకుంటే తన అన్నగారి మీద తనకెంత గౌరవం ఉందో, తన అన్నగారిని, ఆ అన్నగారు తనకంటే ఎక్కువ తక్కువ అనే మాట లేదు. తాను పరమాత్మన, ఆయన తన యొక్క అంశ మాత్రమేనా, ఇలాంటివి కూడా ఏమీ లేవు. తన అవతారం గొప్పదా, ఆయన అవతారం గొప్పదా, ఇవన్నీ ఏమీ లేవు. మనిషిగా పుడితే అన్నగారిని గౌరవించాలి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియచెప్పడం కోసమా అన్నట్లుగా అన్నగారి మీద తనకున్న గౌరవాన్ని చక్కగా చూపిస్తున్నాడు. అయ్యో నీ పాదాలకే దండం పెడుతున్నాయి అని అన్నాడు. నా పాదాలకి దండం పెడుతున్నాయి అని లేదు, నీ పాదాలకి చెట్లన్నీ దండం పెడుతున్నాయి అన్నాడు. అందులోనూ నీ పాదాలు దేవవరార్చితం, దేవతలలో శ్రేష్ఠులే నీ పాదాలని అర్చిస్తారయ్యా అని కూడా వినయంగా అంటున్నాడు. ఈ సుమనః ఫలార్హణం నమంత్యుపాదాయ శిఖాభిహి అనేది ఒక రకమైన ఉత్ప్రేక్ష. రెండు చేతులతోనూ పూలు పళ్ళు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని ఆ తలకాయ కూడా వంచి నీ పాదాల మీద పెట్టి దండం పెడుతున్నట్లుగా ఉన్నాయి అని ఒక ఉత్ప్రేక్షను చూపించాడు. ఆ ఉత్ప్రేక్షను చూపించడంతో పాటుగా తమోపహత్యై తరుజన్మ యత్కృతం అని
ఈ చెట్టుగా పుట్టడం అనేది పాపానికి ఫలితం కదా, ఆ పాపం పోగొట్టుకోవడానికి ఈ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నాయి ఈ చెట్లన్నీ అని చెప్పాడు. మామూలుగా మనందరికీ చెట్లకు కనుక పూలు పూచి ఉంటే ఆ పూచిన పూలన్నీ కదిలించకూడదు, ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటాయి, అందంగా ఉండే పూలను కోస్తే మహాపాపము అనే భావన ఉంటుంది. చాలామందిలో పూలను కోయటానికి ఒప్పుకోని స్వభావం కూడా ఉంటుంది. అది చాలా వరకు సబబే. కానీ పూలు గనక దేవతా పూజకి, దేవుడి భగవంతుడి యొక్క పూజకి వినియోగించే మాట అయితే కోయటమే ఉత్తమము అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పూలు ఆ చెట్ల తాలూకు ఫలితాలు అయితే ఆ చెట్ల తాలూకు పాపాలను పోగొట్టుకోవటానికి ఆ చెట్లకి ఈ పూలు అనేది అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, పూలను భగవంతుడికి సమర్పించడం ద్వారా అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పాటుగా అసలు పవిత్రమైన వృక్షం కానీ, బాగా పూలు పళ్ళు కాచే వృక్షాలు కానీ, ఏ వృక్షాలైనా సరే ఆ వృక్షాల్లో జీవుడు అనేవాడు ఒకడు ఉండాలి కదా. జీవుడు ఉంటే గనక ఆ జీవుడు ఏదో ఒక జన్మలో ఏదో ఒక పాపం చేసే ఉంటాడు కదా. పాపం లేనిదే జీవుడు పై జన్మలను అందుకోలేడు కదా. కాబట్టి ఆ జీవుడు వృక్షంలో ఉండేటువంటి ఆ జీవుడు చేసినటువంటి పాపాలను తొలగించుకోవటానికి కూడా వృక్ష రూపంలో ఉండేటువంటి జీవుడిచ్చేటువంటి పుష్పాలు ఫలాలు భగవంతుడికి సమర్పించటం అనేవి చక్కగా తోడ్పడతాయి అనే విషయాన్ని కూడా చూపించాడు. ఇది కాక ఎంత అందమైన వస్తువైనా, అది చెట్టవ్వచ్చు, పుట్టవచ్చు, మరొకటవ్వచ్చు, ప్రాణమున్న ఏ వస్తువైనా ఎంత అందంగా ఉన్నా సరే, చూడటానికి పూలు పళ్ళు లాంటి ఫలితాలు కనిపిస్తున్నా సరే, ఆ జన్మ వెనకాల పాపం అనేది ఉంది, ఎంతైనా కొంత ఉందనే ఉంది అనే విషయాన్ని కూడా కాస్తంత లోతైన భావనతో చూపిస్తున్నాడు. అందంగా కనిపించే పూలు పళ్ళు వీడి జన్మే ఇలా ఉంటే మిగతా మనుషుల గురించి, వాళ్ళ యొక్క సుఖాల గురించి, వాళ్ళ యొక్క అనుభవాలను గురించి, వాళ్ళ భోగాలను గురించి వేరే ఏం చెప్పుకోవాలి? చెట్లకి పూలు పళ్ళు కాస్తాయి, మనుషులకి సుఖాలు దుఃఖాలు లాంటివి కాస్తాయి. వాళ్ళ భోగాలు, వాళ్ళకుండే ఆస్తులు, వాళ్ళకుండేటువంటి విశేషమైన టాలెంట్స్, ఇవన్నీ కూడా సామర్థ్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి పూస్తాయి, వాళ్ళకి కాస్తాయి. ఏం కాచినా ఏం పూచినా సరే జన్మ అనేది ఉందంటే దాని వెనకాల ఖచ్చితంగా పాపం ఉంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే, ఈ చెట్లకి పూచిన పూలు పళ్ళు కాయలు ఎలాగైతే భగవంతుడికి సమర్పించుకోవాలి అని అనుకుంటున్నామో, అలాగే తమకు పూచిన ఈ సామర్థ్యాలు, తమకు ఉన్న సంపదలు, వీటన్నిటిని కూడా భగవంతుడికి సమర్పించుకోవటానికి దారి చూసుకోవాలి అనేటువంటి సూచన చేయటానికి కూడా పరమాత్మ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఒకరిని ఉద్దేశించి మాట్లాడితే వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ అంటేటట్లుగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు చూసుకున్నాం కదా. చూసుకుంటే ఇలా మనలాంటి వాళ్ళని కూడా తాకటానికై, మనకి కూడా ఈ భావం మనసులోకి రావటానికి, చెట్టు ఎలాగైతే తన పూలు పళ్ళు భగవంతుడికి సమర్పిస్తుందో అలాగే మనకున్నవన్నీ కూడా మనం భగవంతుడికి సమర్పించుకొని మన పాపాలని కడిగేసుకోవాలి అనే భావం మన మనసులోకి ఎక్కటానికి పరమాత్మ ఇలా అంటున్నాడు. అహో అమీదేవ వరామరార్చితం పాదాంబుజంతే సుమనః ఫలార్హణం నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యై తరు జన్మ యత్కృతం అని. దీనికి సూచకంగా ఉంది కాబట్టే బృందావనం ఆయనకి నచ్చింది అనేనా అనుకోవాలి. ఇలాంటి విషయాలను 10 మందికి చెప్పడానికి వీలుగా ఉంది కాబట్టే ఆయనకి ఈ బృందావనం అనేది నచ్చింది అని చెప్పుకోవాలి. లేకపోతే పరిపూర్ణానంద స్వరూపుడికి ఈ చెట్టు పూచింది, చెట్టు నిండా పళ్ళున్నాయి అనేది ఏం ఆనందాన్ని ఇస్తుంది? కాబట్టి ఇలా చెప్పేందుకు అవకాశం ఉంది, దీన్ని దృష్టాంతంగా చూపించి 10 మందికి ఉపదేశం చేసేందుకు అవకాశం ఉంది అనే అభిప్రాయంతోనే ఆయనకి నచ్చింది అని చెప్పుకోవాలి. దాన్నే పై శ్లోకంలో కూడా చూపిస్తున్నాడు. ఏతేలినస్తవయశోఖిలలోకతీర్థం గాయంత ఆది పురుషానుపదం భజంతే ప్రాయో అమీ మునిగణా భవదీయ ముఖ్యా గూఢం వనేపి నజహత్యనఘాత్మదైవం అని. బలరామా అన్నా, ఈ 9 ఏదో శబ్దం చేస్తున్నాయి కదా, ఇవి లోకతీర్థం తవ యశః గాయంతః, లోకాలనే పవిత్రం చేసేటువంటి నీ కీర్తిని గానం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోందయ్యా. ఏతే అలినః, ఈ గీంకారంలాగా చేసుకుంటూ వస్తున్నటువంటి 9 చిన్న చిన్న శబ్దాలను చేస్తున్న 9 అఖిల లోకతీర్థం తవ యశః గాయంతః,
మొత్తం నీ కీర్తి ఎలాంటిది, లోకాలన్నిటినీ పావనం చేయగలిగినటువంటి కీర్తి. అలాంటి కీర్తిని పాడుతూ పుణ్యప్రదమైన కీర్తిని పాడుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఆదిపురుష, ఓ సర్వకారణమైనటువంటి పరమాత్మ, నువ్వు కూడా నా యొక్క అంశమే కదా. అనుపదం భజంతే, నువ్వు అడుగేస్తే నీ అడుగు వెంట అవి కూడా నడుస్తున్నాయి, నీ అడుగు వెంట అవి కూడా నడుస్తూ నీ పుణ్యకీర్తిని అవి కూడా చాటి చెబుతూనే ఉన్నాయ్యా. లేదా వాటి ప్రతి అడుగులోనూ పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీదకి వాలినప్పుడల్లా నీ కీర్తిని ఎంతో కొంత చెప్తున్నాయ్యా. తుమ్మెదలు ఎగిరేటప్పుడే కదా శబ్దం చేస్తాయి, అంటే ఒక పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీదకి ఎగిరేటప్పుడు శబ్దాలు చేస్తున్నాయి. అనుపదం, అడుగు తీసి అడుగు మళ్ళీ మార్చేటప్పుడు అవి నీ పుణ్యకీర్తినే గానం చేస్తున్నాయి అయ్యా. ఇక పక్షుల గురించి చెప్పాలి అంటే ఇవి పక్షులు కావయ్యా. ప్రాయో అమీ మునిగణాహ, వీళ్ళందరూ కూడా మునిగణులు, అంటే మునులే వీళ్ళు. ఎంతోమంది ముని సంఘాల వాళ్ళు ఇక్కడికి పక్షుల రూపంలో వచ్చారు. ఎందుకు వచ్చారంటే వీళ్ళందరూ భవదీయ ముఖ్యాహ, నిన్నే కొలుచుకుంటూ నిన్నే భావించుకుంటూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వు ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ పోయేవాళ్ళు. వాళ్ళకి నువ్వు బృందావనంలో ఉన్నావని తెలిసిపోయేసరికి గూఢం వనేపి, నువ్వు బృందావనంలో దాక్కున్నావని తెలిసినా సరే ఆ బృందావనానికి వాళ్ళ స్వస్వరూపాలతో వచ్చేసేయలేరు కదా. అందుకని పక్షుల రూపంలో వచ్చి నీ గురించి చెప్పుకుంటున్నారు. ప్రాయో అమీ మునిగణాః భవదీయ ముఖ్యాః గూఢం వనేపి నజహతి, నువ్వు ఎంత రహస్యంగా బృందావనంలోకి వచ్చి దాక్కున్నా వాళ్ళు మాత్రం నిన్ను విడిచిపెట్టరు. అనగా పాపాలతో సంబంధం లేనివ పరమాత్మ, ఆత్మదైవం, వాళ్ళందరికీ నువ్వు దేవతవి కదా, వాళ్ళందరికీ నువ్వు ప్రకాశస్వరూపుడివి కదా. అందువల్ల వాళ్ళు నిన్ను విడిచిపెట్టే సమస్యే లేదు. కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు ఇలా రెక్కలు కట్టుకుని పరుగులు తీస్తూ నువ్వు ఉన్న చోట రెక్కలు కట్టుకుని వాళ్తూ ఉంటారయ్యా. అందువల్ల వీళ్ళు పక్షుల్లా కనిపిస్తున్నారయ్యా. అసలు ఇవి పక్షులు కావు, మహామునులు అని శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నాడు. ఏతేలినస్తవ యశోఖిలలోకతీర్థం గాయంత ఆది పురుషానుభజం అనుపదం భజంతే ప్రాయో అమీ మునిగణా భవదీయ ముఖ్యాః గూఢం వనేపి నజహత్యనఘాత్మదైవం అనే శ్లోకంలో. అలంకారం పరంగా చూసుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం చెప్పచ్చు, రూపకాలంకారం చెప్పచ్చు, లేదా రూపకాతిశయోక్తి చెప్పచ్చు, ఏమైనా చెప్పచ్చు, లేదా అపన్నవం కూడా కొంత చెప్తే చెప్పచ్చేమో. రకరకాల అలంకారాలు చెప్పుకోవచ్చు, లేదా రకరకాల అలంకారాల సంకరం కూడా చెప్పచ్చు. అలంకార దృష్టి ఎలా ఉన్నా సరే ఏ జీవి అయినా సరే తాను చేస్తున్నటువంటి ప్రతి శబ్దంలోనూ తాను చేస్తున్నటువంటి ప్రతి క్రియలోనూ పరమాత్మ తాలూకు ఛాయల్ని ఎంతో కొంత ఉంచుకోవాలి అనేటువంటి సూచననే పరమాత్మ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తుమ్మెదలు కూడా చూడండి, ఎప్పుడు బలరాముడి యొక్క కీర్తిని పాడుతూ కనిపిస్తున్నాయి. పక్షులు కావయ్యా, అవి మునులే రెక్కలు కట్టుకుని అక్కడికి వాలారయ్యా. ఆ మునులు ఆ బలరాముడు అనేటువంటి పరమాత్మ ఎక్కడుంటే అక్కడికి వాళ్తారయ్యా. ఆ బలరాముడినే ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారయ్యా, ఆయన్నే గమనించుకుంటూ ఉంటారయ్యా. ఆయన ఎక్కడ దాక్కున్నా సరే, ఎక్కడ వనాల్లో దాక్కున్నా సరే, వనాల్లో కాదు మనస్సుల్లో దాక్కున్నా సరే, ఎక్కడున్నా సరే ఆయన్ని వెతుక్కుంటూ వెళుతూనే ఉంటారయ్యా. రెక్కలు కట్టుకుని ఆయన చోట వాళ్తారయ్యా అనే విషయాన్ని చెప్పడానికి పరమాత్మ ఈ శ్లోకాన్ని తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. ఏతేలినస్తవ యశోఖిలలోకతీర్థం గాయంత ఆది పురుషానుపదం భజంతే ప్రాయో అమీ మునిగణా భవదీయ ముఖ్యాః గూఢం వనేపి నజహత్యనఘాత్మదైవం అనే ఈ శ్లోకంలో. నృత్యంత్యమీశిఖిన ఈడ్య ముదాహరిణ్యః కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన సూక్తైశ్చ కోకిలగణా గృహమాగతాయ ధన్యా వనౌకస ఇయాన్హి సతాం విసర్గ అని అన్నాడు. ఈడ్య, అందరితోనూ స్తుతులు అందుకోవలసినటువంటి ఓ పరమాత్మ, నృత్యంత్యమీ శిఖినః ముదా, నిన్ను చూసిన వెంటనే ఈ నెమళ్ళకి సంతోషం కలిగిందయ్యా, చూడు అందుకనే నాట్యం చేస్తున్నాయి. మామూలుగా అయితే అవి మేఘ శబ్దాలు వింటే కానీ నాట్యం చేయవు, పురి విప్పవు అని అంటారు. కానీ నిన్ను చూసిన ఆనందంతో మైమరిచిపోయేవి నాట్యం చేస్తున్నాయి అయ్యా. హరిణ్య, అందమైన కళ్ళు కలిగినటువంటి ఆడలేడులు, అవి
కురిపంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన, నిన్నే చూస్తూ తమ అందమైన కళ్ళని నీవైపు తిప్పి చూపించి తమ కళ్ళ అందాన్ని తాము చూపిస్తూ అందమైన కళ్ళతో నిన్ను చూసుకుంటూ ఎలాగైతే గోపస్త్రీలు నిన్ను ప్రియంగా చూస్తారో, ఇష్టంగా చూస్తారో అలా చూస్తున్నారయ్యా, అలా చూస్తున్నాయ్యా. ఎలాగైతే గోపికలు అలా చూస్తే నీకు సంతోషం కలుగుతుందో అలా నీకు సంతోషాన్ని కలిగించడానికి పనులు చేస్తున్నాయ్యా. ముదా హరిణ్య కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన. మామూలుగా వేసవి కాలంలో తప్ప పెద్దగా పాడని కోకిలలు కూడా ఎంతో కొంత కుహుకుహుమని శబ్దం చేస్తున్నాయ్యా. ఇక్కడ మిగతా పక్షులన్నీ అరుస్తూ ఉంటే కోకిలలు మాత్రం అరవకుండా ఉంటాయా? ఏదో కోకిలలు అరవటం అంటే జత కట్టడానికి అరవటం అంటారు. మామూలుగా ఏదో కొంచెం శబ్దాలు చేస్తాయి కదా, మిగతా కాలాల్లో కూడాను శబ్దాలు చేస్తున్నాయి. సూక్తైశ్చ కోకిలగణాః, అవి కోకిలలు పాడేటువంటి శబ్దాలు కావు, ఎప్పుడో వేసవి కాలంలో చేసే జత కట్టడానికి చేసే శబ్దాలు కావయ్యా, సూక్తాలయ్యా అవి, మంచి మాటలయ్యా. మంచి మాటలు కూడా కావు, మంచి సూక్తాలు, మహామంత్రాలతో కూడినటువంటి సూక్తాలయ్యా అవి. ఎలా అంటే గృహమాగతాయ ధన్యాః, బాగా ధనం ఉన్నవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే రండి 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 అని మంచి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చిన వాడిని రండి అని పిలిస్తే ఎంత బాగుంటుందో అంత బాగా ఇవి కూస్తున్నాయ్యా. నువ్వు అడవిలోకి వచ్చావు, నీకేమైనా మంచి మాట, రండి అనే మాట మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాయ్యా. ఈ ధనవంతులే గనక మంచి వేద పండితులయ్యి, మంచి వేదము శాస్త్రము ఇవి తెలిసిన వాళ్ళయ్యి, అయ్యో అతిథి అంటే అభ్యాగత స్వయం విష్ణు అనే భావనతో ఎవరైనా అతిథి వస్తే ఆ అతిథిని స్వాగతించడానికి గనక వేద మంత్రాలను పఠిస్తే, సూక్తాలను గనక వల్లిస్తే, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు పూర్ణకుంభం ఇచ్చి సూక్తాలను వల్లించి వేదమంత్రాలతో స్వాగతం చేస్తే వాళ్ళు సంతోషపడతారు కదా. ధన్యాః, ఎవరికి వాళ్ళు మేము ధన్యులము, ఈరోజు మా ఇంటికి మంచి అతిథి వచ్చాడు, మేము సత్కారం చేశాము, వేదమంత్రాలతో ఆయన్ని స్వాగతించుకున్నాము అనుకుని సంతోషపడతారు కదా. అలాగే ఇవి కూడా, ఇవన్నీ మునిగణాలు అని అనుకున్నాం కదా, పక్షులు కావు మునిగణాలు అనుకున్నాం కదా, వాళ్ళకు వచ్చినటువంటి మంత్రాలను చదువుతున్నారయ్యా వాళ్ళు మునులు. అసలు ఇవి పక్షులే కావు, కోకిలలే కావు, మునులు. అందువల్లే వర్షాకాలంలో కూడా కోకిలల రూపంలో ఉన్నా సరే శబ్దాలు చేస్తున్నాయి. అవి శబ్దాలు కావు, జాగ్రత్తగా వింటే మంత్రాలు, మహామహా సూక్తాలు చదువుతున్నారయ్యా అని అన్నాడు. సూక్తైశ్చ కోకిలగణాః గృహమాగతాయ ధన్యాః వనౌకసః యాన్హి సతాం నిసర్గ. ఇవన్నీ అడవిలో నివాసం ఉండేటువంటి ప్రాణులు, కానీ నిన్ను చూసిన ఆనందంతో చాలా సంతోషించి తమకు చేతనైన సేవను నీకు చేస్తున్నాయ్యా. యాన్హి సతాం నిసర్గ, ఇదే కదా సత్పురుషుల యొక్క సహజ సిద్ధమైన స్వభావం అని శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నాడు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు వచ్చినందుకు సంతోషించాలి, ఆనందంతో నృత్యం చేయాలి, వాళ్ళని ప్రియంగా అంటే సంతోషంగా చూడాలి, వాళ్ళకి ప్రియం కలిగించేటట్లు చూడాలి. వీడి ఈ క్షణాన్ని ఎందుకు వచ్చాడు అన్నట్టు కళ్ళు చిట్లించి ఏదో మాత్రం రండి 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 అంటే ఏడవండి అన్నట్లుగా మాట్లాడి ఇలా చేయకూడదు. మాట్లాడే మాట సూక్తంగా ఉండాలి, మంత్రంలాగా ఉండాలి, వాళ్ళకి హాయిని గొలిపించేదిలాగా ఉండాలి. అది సత్పురుషుల యొక్క ప్రవృత్తి, సహజ సిద్ధమైన ప్రవృత్తి లేదా స్వభావ సిద్ధమైనటువంటి ప్రవృత్తి. అలాంటి ప్రవృత్తిని అందరూ పెంచుకోవాలి. వనంలో ఎలాగైతే అడవిలోకి వెళితే మంచి శబ్దాలే వినిపిస్తాయో అలాగే ఇళ్లలోకి వెళితే కూడా మంచి శబ్దాలే వినిపించాలి. అడవిలోకి వెళితే మంచి జింకల తాలూకు కళ్ళు ఎలాగైతే అందంగా కనిపిస్తాయో అలాగే ఇళ్లలోకి వెళితే ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళని మంచి దృష్టితో చూడాలి, మీరు రావటం మాకు ఆనందదాయకం అన్నట్టు ఉండాలి. అలాగే మాటలన్నీ కూడా చాలా ఇంపుగా ఉండాలి, మంత్రాల్లాగా ఉండాలి, శాస్త్రవాక్యాల్లాగా ఉండాలి. అంతే తప్ప మిగతా రకంగా ఉండటం మంచి పద్ధతి కాదు అని సూచించడానిక అన్నట్లుగానే ఈ శ్లోకాన్ని బయటికి తీశాడు. నృత్యంత్యమే శిఖిన ఈడ్య ముదాహరిణ్య కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన సూక్తైశ్చ కోకిలగణా గృహమాగతాయ ధన్యా వనౌకసః యాన్హి సతాం నిసర్గ. ఏంటి సత్పురుషుల యొక్క స్వభావం? ఉన్నదాంతో ఆతిథ్యం చేయటం. ఏముంది అంటే మాట్లాడడానికి మంచి నోరుంది, ఏముంది చూడటానికి మంచి కళ్ళున్నాయి, ఏముంది
ఆనందంతో నృత్యం చేయడానికి మంచి మనస్సు ఉంది, దాంతోనే ఆతిథ్యం వాళ్ళు చేస్తారు కదా. అలాగే ఈ జంతువులన్నీ కూడా అలాంటి స్వభావంతోనే నీకు ఆతిథ్యం చేస్తున్నాయ్యా అని కూడా అన్నాడు. ఇక్కడికి ఆపుదాము. ఇంకా ఒక్క శ్లోకం, పరమాత్మ శ్లోకం ఉంది. ఆ శ్లోకం కూడా చక్కటి శ్లోకం. యాన్హి సతాం నిసర్గ దగ్గర ఆపుకుందాము. సత్పురుషుల యొక్క స్వభావాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికే పరమాత్మ పరిపూర్ణానంద స్వరూపుడైనా సరే, ప్రత్యేకంగా సాంసారికమైన విషయాలతో ఆయన ఆనందాన్ని అనుభవించవలసిన అక్కర్లేదు ఉన్నా సరే, అలాంటి పరిస్థితి ఉన్నా సరే ఆయన ఆనందంగా అనుభవిస్తూ తన వినయాన్ని బలరాముడికి ప్రదర్శిస్తూ మనకి కావలసినటువంటి విషయాలని చాలా చెప్పాడు. అందులో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఎలా ఉండాలి అని చెప్పాడు. అలాగే ఎప్పుడూ మనసు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పాడు. అలాగే మనిషి జన్మ ఏంటి, లేదా ఏ జన్మైనా ఏంటి, దాని వెనకాల ఉండే పాపం ఏంటి, ఈ విషయాలని చెప్పాడు. వాటన్నిటినీ జాగ్రత్తగా మనం మనసులోకి తెచ్చుకుని మనం కూడా ఆ విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేసుకుందాము. ఇంకా కూడా పరమాత్మ చెప్పినటువంటి అంశాలని ఆర్డర్లో పెట్టుకోవడానికి కూడా అన్ని శ్లోకాలు అయిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పటికైతే మన మనసులు స్వచ్ఛమయ్యి ఆ స్వచ్ఛమైన మనసులో పరమాత్మ చెప్పినటువంటి అన్ని విశేషాలు చేరాలి అని ఆ బృందావనగతగో బృందావన పరసానందాగ్రజహిత సన్నందాత్మజ వరుడైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.